వృషభ రాశి వారికి పూర్వజన్మ పుణ్యమో ఏమో కానీ అఖండ రాజ్యోగం పట్టబోతోంది. ఆగస్టు నెల ముగిసేలోపు వీరి జీవితంలో పూర్తి మార్పులు. ఆగస్టు నెల ముగిసేలోపు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యములు కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. అంతేకాదు వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానే అభిరుచిని కలిగి ఉంటారు. దీని కొరకు ఎంతో ధనం వ్యయం చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పని చేయాల్సిన మనస్తత్వం అయితే వీరైతే కలవారుగా ఉంటారండి. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఇంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత పనిని చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రతి ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. పెద్దల నుండి సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైన ధనవ్యయ సూచితం. సూర్య స్తోత్రం చదివితే మీకు మేలు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో మీ కీర్తి కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఒక శుభవార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అయితే వస్తుంది. సర్వత్రా విజయం ఉంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది, ఈ సమయంలో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. వీరు కోరుకున్నటువంటి జీవితం అయితే వీరికి లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. వృషభ రాశికి చెందినటువంటి వారికి కెరీర్ పరంగా మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య, ఉద్యోగం చేయాలని అనుకునే వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీరు కోరుకునే చోటికి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను కూడా ఈ సమయంలో ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు. మీకు ఈ సమయంలో తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం, దినచర్యలలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులు మంచి వివాహ సంబంధాలు పొందాలని అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో 10 ముఖాల కల రుద్రాక్ష ధరించడం వల్ల మేలు అనేది జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించాల్సి ఉంటుంది. చూశారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారగా తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక దాని సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా చేసే
బుద్ధి మాత్రం కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఈ రాశివారు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అయితే అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రము లేదు, మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడు పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు హర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభ రాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరమే. ఇక వృశ్చిక రాశి వారితో అయితే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కొన్ని జ్యోతిషపరమైన పరిహారాలు పాటించాలండి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరి ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళలను భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.